అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు తిరుపతి సురేష్ అండి. అన్న ఏం చేస్తారు? నేను నాది బిజినెస్ అండి, కన్స్ట్రక్షన్స్ చేస్తాను. కన్స్ట్రక్షన్ బిజినెస్. దాని గురించే మాట్లాడతాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకే ఎక్కువగా ఇచ్చేశారని చెప్పి చూస్తూ ఉన్నాం. మరి ఇదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, 5 సంవత్సరాల పాలనకి ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల పాలనకి కంపేర్ చేసుకున్న ప్రజలంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్నది అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కంపేర్ చేసుకుంటున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో ప్రజలందరూ చూశారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ సందర్భంలో 2.5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు కానీ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం కానీ ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలందరికీ తెలుసు. భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పని చేసుకుంటున్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. అంటే అసలు ప్రజలందరూ సుపరిపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి. అసలు కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థలు మొత్తం అస్తవ్యస్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా క్షీణించిపోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందిరా బాబు మొర్రని తలలు బాదుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటంటే నిజంగా అంత పరిస్థితి ఉందంటారు? అబద్ధపు ప్రచారాలు చేసుకోవడంలో వైసీపీ పార్టీ ముందుంటుంది. ఇప్పుడు పని చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తుంది కూటమి ప్రభుత్వం. ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలిసిద్ది. వాళ్ళు వైసీపీ నాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక విధంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలి, ఇప్పుడు మేము కనపడాలని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాలని ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా నాశనం అయిపోయింది. అప్పుల్లో ముందుంది. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా లేదు, ఒక్క నిర్మాణం జరగలేదు. అలాంటి పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వారవలేక ఏదో ఒక విధంగా వీళ్ళ మీద బురద జల్లాలి, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విడదీయాలి అని కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తానే ఉంది వైసీపీ పార్టీ. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నవరత్నాలు అందించాడు, సుపరిపాలన అందించాడు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. అసలు ఏ 6 లేదు, ఏ 7 లేదని చెప్పి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే మా ప్రభుత్వం రాగానే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అన్నారు. వచ్చిన మొదటి నెలలోనే 4,000, 2 నెలలు కలిపి 4,000, 4,000, 8,000 అందించిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తారన్నారు. అందరికీ అందుతున్న పరిస్థితి ఈరోజు ఉంది. వాళ్ళంతా ఆనందపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి భారతీ గారు ఇద్దరూ కూడా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎంతమంది ఉంటే అంతమందికి మేము డబ్బులు ఇస్తాము, అదేంటిది తల్లికి వందనం, దాన్ని వాళ్ళు అమ్మఒడి అని పెట్టారు అప్పట్లో వాళ్ళు. అది ఇస్తామని చెప్పి అందరికీ అమ్మఒడి ఇస్తామని చెప్పి వాళ్ళు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఒకళ్ళకి డబ్బులు వేశారు, 2వ సంవత్సరం 1,000 రూపాయలు తగ్గించారు, 3వ సంవత్సరం ఇంకొక 1,000 రూపాయలు తగ్గించుకుంటా 4 ఏళ్ళు ఇచ్చిన సందర్భంలో చివరికి 12,000 ఎంతో ఇచ్చారు, 15,000 ఇస్తా అన్నది. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు. వారు చెప్పిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవాళ తల్లికి వందనం అందుతుంది. అది దానికి ఆ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ అది. అంటే ఇంత జరుగుతున్న రేపు స్థానిక ఎలక్షన్స్లో కూడా అందరూ యుద్ధం చేయడానికి సిద్ధం కండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా అధికారంలో ఉన్నారు, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటన్నా మరి? అదే చెప్తున్నాను కదండి, ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ చెప్పేవన్నీ అబద్ధాలు. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు కార్పొరేషన్ ఎన్నికలు పెట్టినప్పుడు కనీసం అపోజిషన్లో ఒక క్యాండిడేట్ నిలబడితే వాళ్ళ మీద ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడిన ఘనత వైసీపీ పార్టీది. రేపొద్దున మాది కార్పొరేషన్ మా చంద్రబాబు నాయుడు గారు పెడతారు, ఎవరు నిలబడతారో వాళ్ళు నిలబడండి, సజావుగా ఎన్నికలు సాగాలని చెప్పేది మా చంద్రబాబు గారి, మా పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, చక్కగా ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు అభివృద్ధి చెందినా కానీ ఓర్చుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి కేవలం సోమరపోతులను చేయడానికి ఇంట్లో కూర్చొని బటన్లు నొక్కాను, అది నొక్కాను, ఇది నొక్కానని చెప్పి ఈ అబద్ధపు ప్రచారాలు చేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామ సచివాలయం ఏర్పాటు చేశారు, దానిలో డెవలప్మెంట్ చేశారు. పంచాయతీ శాఖ ఈ రోజున ఈ విధంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వల్లే. కానీ ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం పవన్ కళ్యాణ్ తీసుకున్న అస్తవ్యస్తాలు చేశారు, మొత్తం అమయోగోచంగా తయారు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. అన్న ఏంటి? ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మా మినిస్టర్గా మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కాడి నుంచి గ్రామాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ఏ రకంగా అభివృద్ధి చెందిందో ప్రజలందరికీ తెలుసు.
అందరూ కూడా ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే పరిస్థితి ఈ రోజున ఉంది. వైసీపీ పార్టీకి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నా. ఇవాళ 77 ఏళ్ళ 78 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన సందర్భం, ఇన్ని సంవత్సరాలు గడిచిన సందర్భంలో కూడా ఏ ఒక్క నాయకుడు కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించిన నాయకుడు ఎవరూ లేడు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వేయించారని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజున ఆయన వచ్చాకే కానీ తండాలు గిరిజన ప్రాంతాలు అన్నింటిలో కానీ వాటర్ సదుపాయం వచ్చింది, రోడ్లు సదుపాయం వచ్చింది, కరెంటు సదుపాయం వచ్చింది. ఇదంతా అవునా కదా అని చెప్తున్నా. ప్రతి రోడ్డు గత ప్రభుత్వ ఆయంలో ఆఖరికి మెయిన్ రోడ్లు తీసుకున్న గుంటలమయంగా ఉండే రోడ్లు ఎన్నో ధర్నాలు చేసాం మేము. ఈవెన్ ఈ భవానీపురంలోనే ఇటు ఊర్మిళనగర్ రోడ్డు అవని, అటు రామానగర్ రోడ్డు అవనివ్వండి, ఆ పక్కన ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు అవనివ్వండి, ఈ రోడ్డు అవనివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా ఎంతో అస్తవ్యస్తంగా ఉండేవి. మేము ఎన్నో ధర్నాలు చేసాం ఇక్కడ. ఈ రోజు చూడండి ఈ రోడ్డు ఎంత బాగుందో, పక్క రోడ్డుకి వెళ్ళి చూడండి. ఇది మా కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి. కళ్ళకు కట్టినట్టు మా ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలకు చెప్తున్నారు. వాళ్ళకలాగా అబద్ధాలు చెప్పుకోవట్ల. అది పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు అనుకోవచ్చు అన్న. అంటే ఏ ప్రభుత్వం వస్తే మనకు మంచి చేస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే మనకు డెవలప్మెంట్ చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వస్తే మనకి చదువుకున్న పిల్లలకి జాబులు కల్పిస్తుంది, డిసైడ్ అయ్యారు అనుకోవచ్చా లేకండి? 100% కూటమి ప్రభుత్వంకి వస్తే హ్యాపీగా ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలుసు. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ అవనివ్వండి, మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ అవనివ్వండి, డెఫినెట్గా ఇంతకన్నా భారీ మెజారిటీలతో మా నాయకులందరూ గెలుస్తారు, మా కార్యకర్తలందరూ ఇంతకన్నా ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పి